అందరికీ నమస్కారం. నేను మీ హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత వ్లాగ్స్. ఆవకాయ అనేది తెలుగింటి ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. ఈ రోజటి వీడియోలో అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడిని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మన తెలుగింటి వాళ్ళు ఈ ఆవకాయ పచ్చడి చేసే రోజును కూడా ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఈ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మేమైతే ఇక్కడ 70 మామిడికాయలు తీసుకున్నాము. నార్మల్ మామిడికాయలు అయితే పచ్చడి ఖరాబ్ అవుతుంది. సో పచ్చడి కోసమే స్పెషల్ గా మామిడికాయలు ఉంటాయి, అవే తీసుకోవాలి. వాటిని ఈ విధంగా మీకు నచ్చిన సైజ్ లో చిన్న చిన్నగా కట్ చేయించుకోవాలి. కట్ చేయడం అయ్యాక వాటి నుండి జీడి తీసి కాటన్ క్లాత్ తో ఈ విధంగా తుడుచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల వాటికి ఏమన్నా దుమ్ము ఉన్నా పోతుంది, మళ్ళీ దానికి ఉన్న తేమ కూడా పోతుంది. మీకైతే ఇక్కడ క్వాంటిటీ కనిపిస్తుంది కదా మామిడికాయలు. నేను మీకు 70 కాయలు అని చెప్పాను కదా, దీని వెయిట్ వచ్చేసి 11 kgs ఉంది. సో ఇప్పుడు దీనికి ఏమేమి వేసుకోవాలి, ఎంత వేసుకోవాలో చూద్దాం. నేను వాటి క్వాంటిటీ వచ్చేసి స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి. చాలా మంది ఆవకాయకు ఆవపొడి మాత్రమే యూజ్ చేస్తారు, కానీ మేము అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్ కూడా యూజ్ చేస్తాము. మేము ఇక్కడ అల్లం వచ్చేసి 4 kgs తీసుకున్నాము, ఇంకా వెల్లుల్లి వచ్చేసి 3 kgs తీసుకున్నాము. అల్లంని మంచిగా మట్టిపోయేలా వాష్ చేసుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా వెల్లిపాయలని కూడా ఎండకు పెట్టి మంచిగా పొట్టు తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ పెట్టేసుకున్నాము. నార్మల్ ఆవపొడి పచ్చడి కన్నా ఇది చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఇక్కడ 8 kgs ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ ని కూడా వెయిట్ చూసే తీసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి పచ్చళ్ళ కోసం తాలింపు అనమాట. జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి తాలింపు వేసుకోవాలి. దీన్ని మొత్తం చల్లారనివ్వాలి. అండ్ ఇవి వచ్చేసి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఆవాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా మెంతుల పొడి. అయితే ఇందులో ఆవ పొడి ఒకటి 1 kg ఉంటుంది, జీలకర్ర మెంతుల పొడి 2 కలిపి 1 kg ఉంటాయి. వీటిని కూడా మంచిగా ఎండకు పెట్టుకున్న తర్వాత లైట్ గా వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కలపడానికి కష్టంగా ఉంటుందని మేము ఒక పెద్ద టబ్ తీసుకొచ్చాము. అండ్ ఇంకా పచ్చడి కలపడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం 11 kgs మామిడికాయ ముక్కలు వేసుకున్నాము. ఇందులోనే కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాము. పచ్చళ్ళలో అక్కడక్కడ వెల్లుల్లిపాయలు కనిపిస్తే చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయలు ఒక 1/2 kg వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ వేసుకుంటున్నాము. నేను ఇందాకే చెప్పాను కదా, మెంతి పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ 2 కలిపి 1 kg ఉన్నాయి. ఇప్పుడేమో ఆవ పొడి వేసుకుంటున్నాము. ఇది ఒకటి 1 kg ఉంది. సో ఈ జీలకర్ర, మెంతులు అండ్ ఆవ పౌడర్ మొత్తం కలిపి 2 kgs ఉన్నాయి. ఇప్పుడు ఈ 11 kgs మామిడికాయలకు 2 kgs కారం పొడి కలుపుతున్నారు. కారం పొడి ప్యాకెట్స్ వచ్చేసి 3 మ్యాంగో ప్యాకెట్స్. మంచిగా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి చాలా మంది పచ్చళ్ళకు ఇదే కారం పొడిని వాడుతుంటారు. తర్వాత వచ్చేసి కారం పొడి 2 kgs తీసుకున్నాం కదా, సాల్ట్ వచ్చేసి 3 kgs తీసుకున్నాము. 3 kgs సాల్ట్ ఎందుకు అంటే మనం జీలకర్ర పొడి, ఆవల పొడి, మెంతుల పొడి వేసుకున్నాం అండ్ దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాం కదా, సో అది ఘాటు ఉంటుంది. దానికి దీనికి బ్యాలెన్స్ అవ్వడానికి 3 kgs సాల్ట్ తీసుకుంటున్నాము. సో 3 kgs సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఇంకా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు కాయలు 11 kgs వచ్చాయి. ఇదంతా కలిపి ఇంకా చాలా ఎక్కువ అవుతుంది కదా. ఇదంతా మా ఒక్కరికే కాదు, మా అత్తయ్య వాళ్ళు 3 మెంబర్స్ సిస్టర్స్ ఉంటారు. సో వాళ్ళు ప్రతిసారి పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఇలా కలిసి పెట్టుకుంటారు. అందరు కలిపి ఒకే దగ్గర పెట్టుకుని అందులో నుంచి అందరు తీసుకుంటారు. పచ్చడి పెట్టేటప్పుడు అయితే మొత్తం చాలా హడావిడిగా ఉండే, మొత్తం పండగ వైబ్స్ అనిపించాయి ఇంట్లో. ఏదైనా పని ఒక్కరు చేసుకోవడం కన్నా ఈ విధంగా కలిసి చేసుకోవడంలో ఉండే హ్యాపీనెస్ వేరు. అది ఇది మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ పచ్చడి పెట్టడం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. అసలు టైం కూడా తెలియలేదు. అండ్ ఇప్పుడైతే మనం కాచిపెట్టి చల్లార్చిన ఆయిల్ వేసుకుంటున్నాం. పోస్ట్ వేసుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఇందులో మిక్స్ చేసుకొని మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. చాలా మంది ఆయిల్ ఇలా పోస్ట్ చేయకుండా ఓన్లీ పచ్చి నూనె వేసుకుంటారు. దానికన్నా ఇలా చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఎవరి ఇష్టం వాళ్ళదిలే. సో ఈ విధంగా మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతే, ఇంకా మన పచ్చడి అయితే అయిపోయింది. ఈ విధంగా పచ్చడి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం దొడ్డుప్పు అండ్ ఎండుమిర్చితో ఈ విధంగా డిష్ తీసుకున్నాము. తర్వాత పచ్చడిని నిల్వ ఉంచుకోవడానికి పచ్చడి జారు ఇంకా ఒక డబ్బా తీసుకొని మంచిగా వాష్ చేసి వాటిని ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే ఈ పచ్చడిని అందులో నిల్వ ఉంచుకోవాలి. మనం పచ్చడిని నిల్వ ఉంచే జార్లకు బొట్టు పెట్టి కంకణాలు పెట్టిన తర్వాతనే పచ్చడిని వాటిలో వేస్తారు. ఈ విధంగా పచ్చడిని అయితే అన్ని డబ్బాలలో జార్లలో వేసి పెట్టేసాము. 3 days తర్వాత చూస్తే చూడండి ఎంత మంచిగా ఆయిల్ ఫామ్ అయిందో. ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత కొంచెం ఒక బాక్స్ లోకి తీసుకొని మిగిలింది పైన పెట్టేసుకోవాలి. పచ్చడిని ఎప్పుడైనా తడి అంటనే ప్లేస్ లో పెట్టుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే పచ్చడిని ఎప్పుడైనా పచ్చడి జార్లో కానీ లేదంటే గ్లాస్ జార్లో కానీ నిల్వ ఉంచుకోవాలి. మనం మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా పచ్చడి తీసుకోవాలన్నా మనం పచ్చడి తీసే స్పూన్ అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. మనం నిల్వ ఉంచే పచ్చడి కుండను మంచిగా తుడుచుకుని దానిపైన మూత పెట్టుకున్న తర్వాత పైనుంచి ఒక మంచి క్లాత్ పెట్టుకుని దీనితోనైనా గట్టిగా ముడి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి చాలా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది.
ఆవకాయ అనేది ఒక ఎమోషన్ అని చెప్పాను కదా, నాకు మెయిన్ ఇక్కడే అనిపిస్తుంది. పచ్చడి కలిపిన గిన్నెలో వేడివేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో. వేరే ఎంత మంచి ఫుడ్ అయినా, ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా ఈ టేస్ట్ మాత్రం అస్సలు అనిపించదు. ఈ హ్యాపీనెస్ వేరు అసలు. ఇంతకీ మీరు పచ్చడి పెట్టుకున్నారా లేదా? మీ పచ్చడి ఎలా ఉంది నాకు కామెంట్లో చెప్పండి. సో ఇది వాళ్ళ వీడియో అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.